మేడంతో మాట్లాడాలి. ఇక్కడ బాబు హాస్పిటల్ వచ్చినావు వాళ్ళని అడుగు, అధికారులను ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. మీరు మీకు అధికారం పంపించాలి. మిమ్మల్ని అధికారులు మీరు కుమ్మకాయరా? చిన్నడు ఉండు, ఊరుకో, నీకు తెలియదు, ఊరుకోమా. ఏమండి మీరు అట్లా మాట్లాడతారు? కాదండి, ఎందుకు అట్లా మాట్లాడతారు? అందరికీ నమస్కారము. కంప్లైంట్ దారుడు అక్టోబర్ 21వ తేదీ గంజి సురేష్ కుమార్ సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ నందు పనిచేయుచున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డి సజ్జన్ మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ డాక్టరు ఆర్ఎంపి క్లినిక్ వెళ్ళి ఇట్లా స్కానింగ్ చేస్తున్నారు మేడం అని అతను కంప్లైంట్ ఇచ్చి ఆధారాలతో సహా మాకు ఇవ్వటం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేశాము. ఎంక్వైరీ చేసిన తర్వాత అది నిజమని తెలిసింది. దాని ఆధారంగా చేసుకొని మా పై అధికారులు ఇచ్చిన ఆదేశాల అనుసారం మేము ఇక్కడికి వచ్చి 28వ తేదీ ఇక్కడ స్కాన్ సీల్ చేయడం జరిగింది. దాన్ని డిఎంఎన్హెచ్ఓ గారి ఆఫీస్ పంపడం జరిగింది. ఆ రోజు డాక్టర్ గా లేకపోవటం వలన మేము సారుది సీల్ చేయలేదు ఓపీ. ఈరోజు ఇక్కడ సిఎన్ఆర్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారి ఓపీ ల్యాబ్ ఈరోజు మేము సీల్ చేశాము. వీటి గురించి మేము తదుపరి చర్యల గురించి పై అధికారులకు తెలియజేయడం జరుగుతుంది. సిఎన్ఆర్ నర్సింగ్ హోమ్ కు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాము. వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని మేము రిన్యూల్ కింద రిజిస్టర్ చేస్తాం. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి చేయలేదని తెలిసింది, రెన్యువల్ చేయలేదని తెలిసింది. అవునవును, ఆ రోజే గుర్తించాము. వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకు చేయలేదని. వాళ్ళ నుంచి నోటీసులు కూడా మేము 3-4 ఇచ్చాము వాళ్ళకు. అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మళ్ళా 2 days బ్యాక్ వాళ్ళు ఆన్లైన్ లో చేసుకున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసము దరఖాస్తు ఆన్లైన్ లో చూపించారు మేము చేసుకున్నామని. దాని మీద మేము పై అధికారులు చర్యలు తీసుకుంటారు. ఏమి లింగ నిర్ధారణ అనేది మాకు
ఇంకా ప్రూవ్ కాలేదు. అంటే కంప్లైంట్ దారి ఇచ్చిన ప్రకారము ఓన్లీ స్కాన్ మొబైల్ చేశాడు. యాక్చువల్ గా మొబైల్ స్కాన్ ఎక్కడ ఉండాలో ఆ ప్లేస్ లోనే ఉండాలి, కానీ మొబైల్ చేయకూడదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఈ హాస్పిటల్ నుంచి ఆర్ఎంపీ క్లినిక్ మొబైల్ చేశాడు. అది దాని కింద మేము ఎంక్వైరీకి వచ్చాము, దాని కింద మేము చర్యలు తీసుకుంటున్నాం. అది మనకు ప్రూఫ్ కాలేదు. అంటే మీరు కూడా చూసారు ఆ వీడియో. మనకు అక్కడ పర్సన్ ఉండి అక్కడ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వి విల్ టేక్ యాక్షన్. ఇవ్వాలి కదండి, లింగ నిర్ధారణ జరిగిందని ప్రూఫ్ కావాలి కదా. మనము ఒకరి మీద నేరం మోపినామంటే దానికి ప్రూఫ్లతో సహా మనము గవర్నమెంట్ కు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనము దానికి ఏదైనా మేము దాని గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాము. దాంట్లో గిన్న మాకు ఏమైనా దొరికితే ఆధారాలు ఖచ్చితంగా దాని మీద కూడా లింగ నిర్ధారణ చేసినారని ప్రూవ్ అయితే దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్క డాక్టర్కే కాదు, ఈ కడప డిస్టిక్ లో అందరి డాక్టర్లకు నేను చెప్పడం ఏంటంటే మొబైల్ స్కానింగ్ సెంటర్స్ ఏ రూమ్ లో మేము రిజిస్టర్ చేస్తుంటామో ఆ రూమ్ లో మాత్రమే ఉండాలి, పక్క రూమ్ కూడా వెళ్ళటానికి వీల్లేదు. అట్లా ఏదైనా జరిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అందరికీ తెలియజేయడం అయింది. ఓకే, థ్యాంక్ యూ.